తులారాశి. ఈ రాశి వారికి రోజు కొన్ని కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని విషయాల్లోపట మీరు ముక్కుసూటిగా మాట్లాడడం వ్యవహరించడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. శత్రుపూడ కూడా పెరిగే అవకాశం ఉన్నది. తులారాశి వారు ఈరోజు సూర్య భగవానునికి నమస్కరించి ఆదిత్య హృదయం చదవండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు వ్యవహారాలు చక్కబడతాయి. బంధువుల ద్వారా శుభవార్తను వింటారు. శుభ కార్యక్రమం లోపల పాల్గొంటారు. విందులు వినోదాలు కొంత ఆనందాన్ని కలగజేస్తాయి. మిత్రుల ద్వారా మీకు కొంత సహాయం అందుతూ ఉంటుంది. నూతన వస్తు వాహనాలు కొనే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటి లోపల పిల్లల ద్వారా శుభవార్తను వింటారు. వృశ్చిక రాశి వారు ఈరోజు సూర్య భగవానునికి నమస్కరించి నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. లేదా నవగ్రహాలకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నా కొన్ని సందర్భాల్లోపట దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇతరుల ద్వారా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిత్రుల నుంచి సహాయ సహకారాలు తగ్గే అవకాశం ఉన్నది. బంధువుల యొక్క సలహాలు సూచనలు పాటించడం వలన కొంత మీకు మేలు కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి వారు ఈరోజు ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అని 6 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. లేదా ఓం ఆదిత్యాయ నమః అని చెప్పి 7 సార్లు చదువుకోండి. మీకు కొంత అనుకూలంగా ఉంటుంది.